నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో, ఈసారి తెలుసుగా మీకు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో, ఈసారి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఏం వ్యాఖ్యలు చేశారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మనం మాట్లాడదాం, సమాధానం చెబుదాం సార్ గారికి. ఓకేనా అండి? హైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్, ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అంటూ. వామ్మో, విన్నారా? ఒకే ఒక్క మాటతో చంపేస్తారట. ఏదో సినిమాల్లో డైలాగులు ఉంటాయి చూసారా, తొడగొడితే చచ్చిపోతావు, లేకపోతే నిన్ను చంపడానికి కత్తులు అవన్నీ ఎందుకురా, కంటి చూపు చాలు చంపేస్తా అని చెప్పి కొన్ని సినిమాలో డైలాగులు ఉంటాయి. మేబీ సారు ఆ సినిమాలు బాగా చూసినట్టున్నారు గతంలో. ఇప్పుడు చెప్తున్నారు ఒక్క మాటతో చంపేస్తారంట. ఏంటో ఆ ఒక్క మాట ఒకసారి అనపోయారా? మేము కూడా వింటాం, మేము కూడా చూస్తాం అంటే ఒక్క మాటతోనే మనుషుల్ని చంపేయగలుగుతారంటే ఎవరు క్రూరులు? దాని నుంచి మీరు ఏదో సైకో అది ఇది మాట్లాడుతున్నారు కదా, ఎవరిది సైకోయిజం, ఎవరిది శాడిజం? ఏంటో ఒక్క మాట మాట్లాడండి. అంటే ఇప్పుడు చెప్పటం ఏముంది సార్, ఈజీగా చెప్తా, నేనన్నా చెప్తా, మీరన్నా చెప్తారు, ఇంకొకరన్నా చెప్తారు, దిగితే కదా తెలిసేది. ఇప్పుడు గుంటూరులో ఏదో కార్యక్రమం పెట్టారు, మీరు ఎంపీ కాబట్టి మంచిగా మాడారు. ఎంతసేపు మాడారు? దాదాపుగా ఒక 5 నిమిషాలు మాడారు. 5 నిమిషాలు మాట్లాడారు, బాగా మాడారు కదా, మంచిగా డెవలప్మెంట్ గురించి వాటి గురించి. సరే, అవి జరిగినా జరగకపోయినా ఒక బాధ్యతగా మీరు చెప్పారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, మంచి విషయం, చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయిపోయింది కదా. అంటే ప్రతి అంశంలోనూ ప్రతి సబ్జెక్టులోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకురాకపోతే మీ అధినాయకుడి దగ్గర మీకు మార్కులు పడవని భయమా? లేకపోతే జనాలు చప్పట్లు కొట్టరని భయమా? లేకపోతే టీవీల్లో మీ గురించి, పేపర్లో మీ గురించి రావట్లేదని భయమా? ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొస్తారు? బాడీ షేమింగ్ చేశారు మా నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని, చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ని బాడీ షేమింగ్ చేశారంటున్నారు. ఏది చూపెట్టండి ఆ వీడియో ఎక్కడో ఒకసారి మేము కూడా చూస్తాం. ఎక్కడ బాడీ షేమింగ్ చేశారు, ఎవరిని బాడీ షేమింగ్ చేశారు? గతంలో ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని ఇమిటేట్ చేసినట్టు కానీ, ఒక వ్యక్తిని మాక్ చేసినట్టు కానీ, ఒక వ్యక్తిని కించపరిచినట్టు కానీ చూపించండి, ఒక వీడియో చూపించండి, ఒక్క వీడియో. ఇంకా మీరు మన పవన్ కళ్యాణ్ గారు మీరంతా రకరకాల మిమిక్రీలు చేసేవాళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేసిన ఒక సందర్భం చూపించండి. సరే అండి, అవన్నీ పక్కన పెట్టండి. మీరేం చెప్తున్నారు? ఒక మాటతో చంపేస్తాం అంటున్నారు. మరి 2 ఏళ్ళలో చంపేది ఉండే, ఎందుకు చంపలేదు? ఇప్పుడైనా చంపేది ఉండే, ఎందుకు చంపలేదు? 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, 22 నెలలు అవుతుంది మీరు వచ్చి అధికారంలోకి. ఇంకా ఆ రోడ్డు ఎందుకు వెళ్ళేదయ్యా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి వల్ల వేయలేదు. ఆ కంపెనీలు మనకి ఎందుకు రావడానికి? జగన్మోహన్ రెడ్డి వల్ల రావట్లేదు. పరిశ్రమలేవి అమరావతికి పెట్టుబడులు రావట్లేదని జగన్మోహన్ రెడ్డి వల్ల రావట్లేదు. పోనీ వర్షం ఎందుకు పడతలేదని జగన్మోహన్ రెడ్డి గారు పడతలేదని చెప్తారేమో రేపటి రోజున పోతే. మీరు అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతుంది, 24 నెలలు అవుతుంది అంటే 2 సంవత్సరాలు అవుతుంది. అయిపోయింది, గతం అయిపోయింది. సరే, ఆయన సరిగా చేయలేదు అనుకుందాం. అందుకే కదా మిమ్మల్ని అధికారంలో కట్టబెట్టింది. మిమ్మల్ని ఏమడిగినా, ఏం మాట్లాడినా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి. ఆయన నామస్మరణ చేయకుండా మీ నాయకులది ఒక్కరిదన్నా మీటింగ్ అవుతుందా? ఒక ప్రోగ్రామ్ అన్నా అవుతుందా? ఒక స్పీచ్ అన్నా అవుతుందా? ఒక సభ అన్నా అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఒక్కసారైనా? బహుశా ఆ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఇంతలా జపించరేమో మీరు జపిస్తున్నంత. కలలో, నిద్రలో, తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు అన్నిసార్లు ఆయనే గుర్తొస్తుంటాడు వీళ్ళందరికీ. మరి ఎందుకు అంత భయం? నిజంగా మీరు అంటున్నారు కదా, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, బాడీ షేమింగ్ చేయకండి అని మీరు అంటున్నారు కదా. మరి ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం మీరు చెప్పండి. మీరు మొన్న రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడదామా? ఇప్పుడు గతంలో మొన్న వచ్చిన ఈ మెటల్ సంస్థ గురించి మాట్లాడదామా? అంతకుముందు వచ్చిన గ్రీన్కో కంపెనీ గురించి మాట్లాడదామా? ఇప్పుడు వైజాగ్లో వస్తున్న ఇనార్బిట్ మాల్ గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదామా చెప్పండి మీరు? 60,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు ల్యాండ్ ఎలిమెంట్ జరిగిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న కంపెనీల గురించి మాట్లాడదామా? చెప్పండి. ప్రభుత్వం కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోలేని దినస్థితిలో ఉన్న దాని గురించి మాట్లాడదామా? కాలేజీలకి ఇప్పుడు మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిపోతున్న అంశం గురించి మాట్లాడదామా? ఆంధ్ర రాష్ట్రంలో నానాటికి దిగజారిపోతున్న విద్యా ప్రమాణాల గురించి మాట్లాడదామా?
ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఆపేసిన ఆరోగ్యశ్రీ సేవల గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం? మీరే చెప్పండి. రోడ్ల గురించి మాట్లాడదామా? డ్రైనేజీల గురించి మాట్లాడదామా? వ్యవసాయం గురించి మాట్లాడదామా? పంట గిట్టుబాటు ధర గురించి మాట్లాడదామా? ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదామా చెప్పండి సార్ మీరు. సబ్జెక్ట్ గురించి మాట్లాడితే మీరు చెప్తారా సమాధానం? ఒక్కదానికైనా సమాధానం ఉందా మీ దగ్గర? ఏ అంశం తీసుకురానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఆగిపోతుందంట. అరే మీరు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాలు ఏదన్నా చేసి 2 సంవత్సరాల్లో ఇప్పటికీ ఆయన పేరు ఎందుకు తలుచుకుంటున్నారు? సబ్జెక్ట్ గురించి అడుగుతున్నాం సార్. మీరే అన్నారు కదా సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, బాడీ షేమింగ్ కాదని. మీరు ఒక డాక్టర్, గతంలో ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ఆర్ఐగా ఎంత ఎదిగారు, తిరిగి గుంటూరు వచ్చారు, ఎంపీగా గెలిచారు, గెలిచిన ఫస్ట్ టైం మీకు కేంద్ర మంత్రి వచ్చింది. మరి కేంద్ర మంత్రిగా మీరు మీ పుట్టిన ప్రాంతానికి ఏం చేశారని మేము అడుగుతాం చెప్పండి. ఆ సబ్జెక్ట్ గురించి చెప్పండి సార్. 24 నెలల్లో మీరు కేంద్ర మంత్రిగా మీ శాఖకి ఏం చేశారో చెప్పండి. మొత్తం మీ పార్టీ గురించి అడగట్లేదు పాపం మిమ్మల్ని, అంత సబ్జెక్ట్ మిమ్మల్ని అడగం మేము. మీ శాఖలో ఏం చేశారో చెప్పండి, మీ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పండి, కేంద్ర మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పండి, మీ ఎంపీ నిధులతో ఇంతవరకు గుంటూరు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి. అరే లేదు, అభివృద్ధి గురించి అడిగితే, మీరు చేస్తున్న వాటి గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి అట్ట, జగన్మోహన్ రెడ్డి ఇట్ట, జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి నామస్మరణ జరుగుతుంది. మేము అడుగుతున్నాం, ఏదో ఒక్క మాటతో చంపేస్తా అంటున్నారు కదా, ఏంటో ఆ మాట చెప్పరాదు సార్, చూద్దాం ఎవరెవరిని చంపుతారు అని. ఇప్పుడు మాట్లాడితే జగన్ సైకో, జగన్ ఫ్యాక్షనిస్ట్ అదేం చెప్తారు కదా. ఇన్నేళ్ల జగన్ గారి కెరియర్లో ఒక్కసారైనా ఎవరైనా చంపేస్తా అంటాం విన్నామా మనం ఎప్పుడైనా? మీ నోటి నుంచి వస్తున్నాయి ఆ మాటలు. మరి ఏంటి, ఎవరేంటో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సమాధానం చెప్తారు. సార్ చివరిగా చెప్తున్నా, సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. మీరు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి నేను రెడీ, ఎక్కడైనా సరే. ఆంధ్ర రాష్ట్రంలో మీరు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అన్నా కూర్చుందాం, సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. మరి సవాలా, సిద్ధమా ఎవరైనా? ఏంటి గతంలో ఏం జరిగిందో మనకు అనవసరం. మీ 2 సంవత్సరాల్లో, మీ 22 నెలల హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమి జరగట్లేదు, ఎన్ని అప్పులు తెచ్చారు, ఆ అప్పులను ఎటు పెడుతున్నారు, అన్నిటి గురించి మరి కూర్చొని మాట్లాడదామా? నా సవాల్ మరి వస్తారా మీరు ఎవరైనా?